ఈరోజే కార్తీక బహుళ తదియ, కార్తీక మాసంలోని 17వ రోజు. ఈరోజు అశ్విని దేవతలను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు తప్పకుండా పఠించాల్సిన మంత్రమేమిటో, ఈరోజు ఆచరించడం వల్ల కలిగే ఫలితమేమిటో, అదేవిధంగా అశ్విని దేవతలకు సంబంధించిన కథలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథలను విన్నంతనే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఆరోగ్యం చేకూరుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు విందాం. అశ్విని దేవతలు పురాణ పురుషులు, కవలలు. వీరు సూర్యుడికి సాంజ్ఞకి అశ్వరూపంలో ఉండగా సంభోగించడం మూలంగా జన్మించారు. మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి మంత్ర ప్రభావంచే అశ్విని దేవతల వల్ల నకులుడు, సహదేవుడు జన్మించారు. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి నేర్చుకుని ఇంద్రుడికి నేర్పినట్లు చెబుతారు. వీరి సోదరి ఉష, ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలుపుతుందట. ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యంతో నిర్మించబడింది. ఆ రథాన్ని 3 గుర్రాలు నడుపుతుంటాయి. ఈ రథానికి చక్రాలు కూడా 3. అయితే ముందుగా ఈ అశ్విని దేవతలు ఎలా పుట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడి భార్య సంజ్ఞాదేవి ఒకసారి సూర్యుడి వేడి కిరణాలు భరించలేక సూర్యుడికి చెప్పకుండానే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక అప్పుడు ఆమె తండ్రి విశ్వకర్మ భర్తకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అంటూ తిరిగి నీ భర్త దగ్గరకే వెళ్ళిపో అని పలికాడు. ఆమె తన తండ్రి మాటకు ఎదురు చెప్పలేక, అలాగే సూర్యలోకానికి వెళ్లలేక అక్కడి నుండి వెళ్లిపోతూ నేరుగా సూర్యుడి దగ్గరికి వెళ్లకుండా భూలోకంలో ఉన్న హిమాలయ పర్వతాలకు చేరుకుంది. అక్కడ గంధమాదన పర్వత శ్రేణుల మధ్య గుర్రం రూపంలో సంచరించసాగింది. ఇక చాలా కాలం నుండి ఆమె కనిపించకపోవడంతో సూర్యుడు విశ్వకర్మ ఇంటికి వెళ్లాడు. విశ్వకర్మని ఆమె గురించి అడగగా తండ్రి ఇలా చెప్పాడు. అల్లుడా, నా కూతురుని ఎప్పుడో పంపించేశాను అని సమాధానం చెప్పాడు. ఇక సూర్యుడు లోకాలన్నీ వెతికి వెతికి హిమాలయాల్లో ఉన్న సంజ్ఞాదేవిని కలుసుకున్నాడు. ఇక ఆమె అలకకు కారణం తెలుసుకుని సూర్యుడు కూడా అశ్వరూపంలోకి మారి ఆమెతో కలిసి అక్కడే కొంతకాలం నివసించసాగాడు. అలా వారిద్దరూ అశ్వరూపంలో సంతోషంగా ఉండగా అక్కడ వారికి 2 కుమారులు జన్మించారు. వారే నాసత్యుడు, ధనుడు. ఇక తరువాత సూర్యుడు, సంజ్ఞాదేవి తిరిగి వారి యథారూపాలకు వచ్చేశారు. కాని ఈ పుత్రులు మాత్రం గుర్రం రూపంలోనే పెరిగి పెద్దవారయ్యారు. వీరే అశ్విని పుత్రులు. అశ్వం అంటే గుర్రం కాబట్టి వారిని అశ్విని పుత్రులు అని పిలుచుకుంటారు. ఆయుర్వేద శాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని పొంది తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆయుర్వేద శాస్త్రంలో మరింత గుర్తింపు పొందడానికి వారు లోకాలన్నీ తిరగసాగారు. ఇక తరువాత సూర్యుడు సంజ్ఞాదేవిని ఓదార్చి అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. ఇక అశ్విని పుత్రులను ఆది వైద్యులుగా పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు వీరు మంచి మనసున్న దేవతలుగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఎవరికి ఏం కష్టం వచ్చినా సంధ్యాకాలంలో వేడుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరతాయని నమ్మకం. ముఖ్యంగా సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు అశ్విని దేవతలను మనసులో తలుచుకుని కోరికలు కోరుకుంటే కోరికలు తీరతాయని పురాణాలు చెబుతున్నాయి. వీరు ముఖ్యంగా యుద్ధాల్లో గాయపడే దేవతలకు చికిత్స చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వీరిని దేవ వైద్యులు అని పిలుస్తారు. సూర్యవంశంలో ఇక్ష్వాకుడు అనే రాజునకు సర్యాతి అనే సోదరుడున్నాడు. సర్యాతి కుమార్తె సుకన్య. సుకన్యను ఆ రాజు చ్యవనుడనే మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. చ్యవన మహర్షి వృద్ధుడు, అంధుడు. అలాంటి వాడికి సర్యాతి మహారాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయవలసిన అవసరం ఎందుకు కలిగింది అని జనమేజయుడు సందేహాన్ని వ్యక్తం చేయగా వ్యాసుడు సుకన్య వృత్తాంతాన్ని ఇలా చెప్పడం ప్రారంభించాడు. సర్యాతి మహారాజుకు సహస్రాధికంగా ప్రియురాళ్లు ఉన్నారు. అయినా పట్టపురాణులు 4 ప్రధానమైన వారు. వారిలో ఒక రాణికి కలిగిన కుమార్తె సుకన్య. సర్యాతి పాలించే నగరానికి సమీరంలోనే ఒక సరస్సు ఉన్నది.
ఆ సరస్సు నిర్మలమైన నీటితో నుండి హంసలకు చక్రవాకాలకు నిలయమై పద్మాలలోని మకరంద రసాన్ని ఆస్వాదిస్తూ జుంకారం చేసే తుమ్మెదల గుంపుతో ప్రకాశిస్తూ ఉండేది. భృగు వంశంలో పుట్టిన చ్యవన మహర్షి ఆ సరోవర తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఏకాంత ప్రదేశంలో మౌనవ్రతం పాటిస్తూ నిద్రాహారాలు మాని ఇంద్రియ నిగ్రహం కలిగి అతడు తపస్సును కొనసాగించాడు. అతనిపై పుట్ట పెరిగిపోయింది. సర్యాతి మహారాజు కుమార్తె చ్యవనుని తపోవన ప్రాంతానికి చెలికత్తెలతో కలిసి విహారానికి వచ్చింది. కొంతసేపు సరస్సులో క్రీడించి మరికొంతకాలం ఉద్యానంలో విహరిస్తూ చ్యవనుడు తపస్సు చేస్తున్న పుట్టను సమీపించింది. ఆ పుట్ట లోపలి నుండి దివ్యకాంతితో ప్రకాశించే 2 జ్యోతులు సుకన్యకు కనిపించాయి. దాంతో సుకన్య ఆశ్చర్యపడి బాల్య సహజమైన చపల స్వభావం వల్ల ఒక ముళ్ళుతో ఆ జ్యోతులను పొడవబోయింది. అప్పుడు పుట్టలోపల నుంచి వలదు వలదు అనే శబ్దం వినిపించింది. అయినా సుకన్య ఆ మాటలను లెక్క చేయక చాపల్యంతో ఆ జ్యోతులను పొడిచింది. ఆ ముళ్ళు పుట్ట లోపలి చ్యవన మహర్షి నేత్రాలకు గుచ్చుకుని ఆయనకు బాధ కలిగించింది. శాంత స్వభావుడైన ఆ మహర్షి బాధను అనుభవిస్తూ కూడా చలించకుండా తపస్సు కొనసాగించాడు. చ్యవన మహర్షికి జరిగిన అపరాధ ఫలితంగా పట్టణంలో ఉన్న రాజుకు, మంత్రులకు, సైనికులకు శరీర ద్వారాలన్నీ బంధించబడి భరింపరాని బాధ కలిగింది. అప్పుడు ఆ రాజు తమకు ఆకస్మికంగా ఈ బాధ కలగడానికి కారణం ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు. తపో దీక్షలో ఉన్న చ్యవన మహర్షికి అజ్ఞానంతో ఎవరైనా అపచారం చేస్తే తత్ఫలితంగా మనకు ఈ బాధ కలిగి ఉండవచ్చు. కనుక చ్యవన మహర్షికి ఎవరైనా అపరాధం తలపెట్టారేమో చూసి రమ్మని తన మంత్రులను పంపించాడు. ఈ వార్త క్రమంగా సుకన్య చెవికి సోకింది. ఆమె తన తండ్రిని సమీపించి చాపల్యంతో తాను చేసిన అకృత్యాన్ని తండ్రికి నివేదించింది. వెంటనే సర్యాది మహారాజు మంత్రి పురోహితులను వెంటబెట్టుకుని తపోవనానికి వచ్చి మహర్షి పాదాలపై పడి తమ కుమార్తె చేసిన అపరాధాన్ని క్షమించవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు చ్యవనుడు జరిగింది తెలుసుకుని తనకు మహారాజుపై కాని రాజకుమార్తెపై కాని కోపం లేదని, తనకు అపచారం కలిగినందుకు మహారాజు అతని పరివారము బాధపడ్డం దేవీ మహిమ వల్ల జరిగి ఉంటుందని వివరించాడు. వృద్ధుడైన తాను ఇప్పుడు అంధుడు కూడా అయినందువల్ల తనకు పరిచర్యలు చేయడానికి రాజకుమార్తెను తనకిచ్చి వివాహం చేస్తే కష్టాలు తొలగిపోతాయని వివరించాడు. సర్యాతి మహారాజు తన కన్నబిడ్డను వృద్ధుడు అంధుడు అయిన మహర్షికిచ్చి వివాహం చేయడానికి మనస్కరించక బాధపడసాగాడు. ఈ సంగతి తెలిసిన సుకన్య తనకు తానే ఆ మహర్షిని వివాహం చేసుకోవడానికి సుముఖతను వ్యక్తం చేసి తండ్రిని ఒప్పించింది. గత్యంతరం లేక ఆ రాజు చ్యవన మహర్షికి సుకన్యుని ఇచ్చి వివాహం చేశాడు. సుకన్య పతిసేవా పరాయణరాలై కాలం గడపసాగింది. వశిష్ఠుడికి అరుంధతి వలె, అత్రి మహర్షికి అనసూయ వలె నిరంతరం భర్తను కనిపెట్టుకుని ఉంటూ వేలకు అన్న పానాదులు అమర్చుతూ ప్రియోక్తులతో అతని మనస్సును అలరిస్తూ దేవతలు సైతం మెచ్చుకునే విధంగా పతి భక్తి కలిగి అన్ని విధాలా అతనికి అనుకూలవతి అయి ప్రవర్తించసాగింది. ఇలా ఉండగా ఒకనాడు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అశ్వినీ దేవతలు భూమికి దిగివచ్చి ఆమెను సమీపించి, నీవెవరు, నీ తండ్రి ఎవరు, చూడగా నీవు రాజకుమార్తెవలే కనిపిస్తున్నావు. ఏ పరివారమూ లేకుండా ఒంటరిగా ఈ సరస్సులో స్నానానికి ఎందుకు వచ్చావు? నీ భర్త ఎవరు? దివ్య శోభతో లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్నా నిన్ను చేపట్టిన నీ భర్త ఎంతో భాగ్యవంతుడు కదా. అతని అదృష్టాన్ని మేము ఏమని ప్రశంసించగలం? నీవు తిరుగాడుతున్న ఈ భూమి దేవలోకం వలె పవిత్రమై అలరారుతుంది. నీ వృత్తాంతాన్ని మాకు తెలియచెయ్యి అని అడిగారు అశ్వినీ దేవతలు. అప్పుడు సుకన్య తన వృత్తాంతానంతా వివరించి తమ ఆశ్రమానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా తన భర్తను సందర్శించవలసిందిగా భక్తి, వినయ, సౌశీల్య గుణాలతో ఆహ్వానించింది. ఆమె వృత్తాంతాన్ని విన్న అశ్వినీ దేవతలు, వృద్ధుడికి నీ తండ్రి నిన్ను ఎలా సమర్పించగలిగాడో మాకు అర్థం కావడం లేదు.
నిన్ను చూస్తుంటే జాలి కలుగుతుంది. అడవి కాచిన వెన్నుల వలె నీ జీవితం నిర్ధకమైపోతుంది. సుఖింపదగిన దశలో ఇలా ఆశ్రమవాస క్లేశాలతో కాలం గడుపుతున్నావు. మా ఇద్దరిలో ఒకరిని వరించు, దివ్య భోగాలతో సుఖంగా ఉండగలవు అని ఆమెను ప్రలోభపెట్టారు అశ్విని దేవతలు. ఆ మాటలు వినలేక సుకన్య తన చెవులు మూసుకుంది. భర్తను మనసులో తలుచుకుంది. కశ్యప వంశంలో జన్మించిన దేవతలైన మీరు నాతో ఇలా మాట్లాడడం భావ్యం కాదు. ఇది ధర్మ విరుద్ధం. మీరు వచ్చిన దారినే వెళ్ళిపోండి. లేని పక్షంలో ఇప్పుడే మిమ్మల్ని శపించగలను. తపోధనుడైన చవన మహర్షికి అర్ధాంగిని నేను అని ఆవేశపడింది. సుకన్య ఇలా కోపోద్రిక్తురాలై అశ్విని దేవతలను శపించబోగా వారు ఇలా పలికారు. నారీమణి, శాంతించు. నీ పతిభక్తికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. నీ భర్తను యువకుడిగా, రూపసంపన్నుడిగా, నేత్రవంతుడిగా చేస్తాము. నీ భర్తకు తెలియచెయ్యి అన్నారు. సుకన్య భర్తతో విషయమంతా వివరించింది. చవన మహర్షి అందుకు ఆనందంతో అంగీకరించాడు. అశ్విని దేవతలు చవనుణ్ణి తమతో పాటు అక్కడున్న సరస్సులో స్నానం చేయవలసిందిగా సూచించారు. అశ్విని దేవతలతో పాటు మహర్షి కూడా సరస్సులోకి దిగాడు. సమాన రూప లావణ్య విలాసం కల ముగ్గురు తేజోమూర్తులు ఒకేసారిగా సరస్సు నుంచి వెలువడ్డారు. వారిని చూసి సుకన్య దేవతలు తన్ను ఇంకా పరీక్షిస్తున్నారని గ్రహించింది. జగన్మాత అనుగ్రహంతో మాత్రమే తాను ఈ కష్టం నుంచి గట్టెక్కగలని భావించింది. అప్పుడు ఇలా అనుకుంది. జగన్మాత, ఈ ఆపద నుండి నీవే నన్ను ఆదుకోవాలి. త్రిమూర్తులకు తల్లివై, జీవులకు భుక్తి ముక్తి ప్రదాయినివై, ఆశ్రయించిన వారికి కొంగు బంగారమై, అనుగ్రహ స్వరూపినివై అలరారే దివ్య జనని, నా పతిని గుర్తించే శక్తిని అనుగ్రహించి నన్ను కృతార్థులను చెయ్యవమ్మా అని ఆర్తితో ప్రార్థించింది. పరమేశ్వరి అనుగ్రహం చేత వెంటనే సుకన్య హృదయంలో ఒక విజ్ఞాన రేఖ తలుక్కుమన్నది. ఆమె తన భర్తను గుర్తించగలిగింది. సుకన్య పాతివ్రత్యానికి సంతోషించిన అశ్విని దేవతలు నిజరూపాలు ధరించి సుకన్య చవనుల అతిథి సపర్యలను స్వీకరించి దేవతాలోకానికి తిరిగి వెళ్లారు. యజ్ఞ సమయాల్లో సోమపానం చేసే అర్హతను చవన మహర్షి అశ్విని దేవతలకు వరంగా అనుగ్రహించాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు కోపంతో వజ్రాయుధం తీసుకుని చవనుడి మీదకు వచ్చాడు. అప్పుడు చవనుడు అభిచార హోమం చేశాడు. ఆ హోమగుండం నుంచి ముందుడు అని రాక్షసుడు పుట్టాడు. వాడు ఇంద్రుడితో సహా దేవతలందరినీ మింగబోయాడు. ఇంద్రుడు భయపడి చవనుడి పాదాల మీద పడి శరణు కోరి అశ్విని దేవతలకు సోమపానం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత నవ యవ్వనవంతుడైన చవనుడు తన భార్య అయిన సుకన్యతో కలిసి తన మామగారు సర్యాతి మహారాజు చేస్తున్న యాగానికి వెళ్ళాడు. యవ్వనవంతుడైన యువకునితో కలిసి సుకన్య రావడం చూసి సర్యాతి తన కుమార్తె శీలాన్ని సగ్గించాడు. అక్కడ అశ్విని దేవతలు ప్రత్యక్షమై జరిగిందంతా వివరించారు. సర్యాతి తన కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించాడు. ఆ యజ్ఞంలోని చవనుడు తొలిసారిగా అశ్విని దేవతలకు యజ్ఞ హవిర్భాగమైన సోమపానాన్ని అందించాడు. దీంతో అశ్విని దేవతలు సుకన్య చవనులను దీవించి వెళ్లిపోయారు. సుకన్య చవనుల అనురాగ ఫలమే ప్రమతి. సూర్యుడు అస్తమించడానికి 24 నిమిషాల ముందు అశ్విని దేవతలను మనసులో తలుచుకుని కోరికలు కోరుకుంటే కోరికలు తీరతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంపై భయంకరమైన ముఖాలతోటి, దీర్ఘ కేశాలతోటి, బలిష్టములైన కోరలతోటి, నల్లని బాణ పొట్టలతోటి, చూసేవారికి అతి భయంకర రూపాలతో 3 బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు
పిండ ప్రదానం చేయడానికి వస్తున్న ఆ విప్రుడు వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మ రాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ, ప్రభో అర్థత్రాణ పరాయణ, అనాథ రక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి ఇలా పలికారు. మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఇలా పలికాడు. ఓయి, మీరెవరు, ఎందుకు మీకీ రాక్షస రూపాలు కలిగాయి, మీ వృత్తాంతం చెప్పండి అని అన్నాడు. దానికి వారు ఇలా అన్నారు. ఓ విప్ర పుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రత నిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మయందలి కొంత జ్ఞానం కలిగింది. ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ విప్రపుంగవ, నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడు అని గర్వం గలవాడనై ఉన్నాను. న్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ దుర్వసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లుద్ధుడనై లోక కంటకుడిగా ఉన్నాను. ఇలా ఉండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను, కొట్టాను. అతని వద్ద ఉన్న ధనాన్ని, వస్తువులను తీసుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టాను. అందుక విప్రుడు కోపగించి, ఓరే నీచుడా, అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో పడుందువుగాక అని శపించాడు. అందుకే నాకీ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా. కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను. అందుకు అతడు దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది. నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుదువుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఓ విప్రోత్తమా, నన్ను, నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని. నేను ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. కాబట్టి నాకీ రాక్షసత్వం కలిగింది. నన్నీ పాప వంకెమల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణుడి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవ రాక్షసుడు. ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండేవాడిని. స్నానమైనా చెయ్యక కట్టు బట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంబారములను నా ఉంపుడు గత్తెకు అందజేస్తూ మద్య మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను. కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు.
ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు. ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకీ రూపాలు కలిగాయి. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నాన పుణ్య ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్లిపోయారు. మరి ఎంతో విశేషమైన ఈరోజు కార్తీక పురాణంలోని ఈ విశేషమైన కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.